నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అజీర్తి హోమియో చికిత్స, వేడికి చర్మం కమిలిపోతుందా, అన్నవాహికకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, పసుపుతో గుండెకు రక్షణ, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. అజీర్తి మనిషిని అంతులేని వేదనకు గురి చేస్తుంది. తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పొట్టంతా ఉబ్బరంగా ఉండి పులితేనుపులు వస్తూ ఉంటాయి. భుక్తాయాసంగా ఉండి ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉండి ఒకటే వేదనగా ఉంటుంది. ఈ అజీర్తి బాధలకు హోమియో వైద్యం తనవైన కొన్ని ప్రత్యేకమైన ఔషధాల గురించి చెబుతుంది. ఈ అజీర్తి బాధలను ఉపశమింపచేసే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ ప్రక్రియను ఒక్కసారి పరిశీలిస్తే ఇది ఒక పొడవాటి ట్యూబ్ మాదిరిగా ఉంటుంది. నోటి నుంచి మలద్వారం వరకు సుమారు 30 అడుగుల మేరకు విస్తరించి ఉంటుంది. ఈ జీర్ణ ప్రక్రియకు కాలేయం, క్లోమం వంటి గ్రంథులు సహాయపడుతుంటాయి. ఆకలి, ఆహార పదార్థాలపై ఇష్టాయిష్టాలు వీటి ఆధారంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గుర్తించవచ్చు. అయితే కొన్నిసార్లు ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం సరిగా అరగకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు నక్స్వామిక, పల్సటిల్లా, బ్రయోనియా, లైకోపోడియం, చైనా, కార్బోవెజ్ వంటి ఔషధాల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. నోరు, అన్నవాహిక, అన్నకోశం ఇది మొదటి భాగం, చిన్న ప్రేవులు రెండో భాగం, పెద్ద ప్రేవులు మూడో భాగం. ఇదిగాక జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడేటువంటి 2 అవయవాలు ఉన్నాయి. ఒకటి లివర్, 2 క్లోమగ్రంథి. ఈ 4 భాగాలు గుర్తుపెట్టుకున్నప్పుడు మనం అజీర్తిని తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాల్లో ప్రత్యక్ష కారణాలు ఆహారం, నువ్వు తినే ఆహారంని బట్టి నీకు గ్యాస్ అది వస్తుంది. పరోక్ష కారణం వ్యక్తిగతమై ఉంటుంది. వ్యక్తిగతం అంటే శరీరం యొక్క ఆరోగ్యం, అతని వయస్సు, అతని వృత్తి, తర్వాత అతని మానసిక స్థితి అంటే కుటుంబ పరిస్థితులు ఏంటి, అతని యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏంటి. ఈ కారణాలతో పాటు పురుష స్త్రీలలో కూడా తేడా ఉంటుంది. ఈ వ్యక్తిపరమైన అంశాలన్నీ కూడాను ఇండైరెక్ట్ కాజెస్. ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు, కానీ అతనికి ఏమి ఎక్సర్సైజ్ ఉండదు. అట్లాంటి వాళ్ళకి అజీర్తి అనేది చాలా తేలిగ్గా వస్తుంది. తాగేవాడికి లివర్ చెడిపోతుంది, అజీర్తి వస్తుంది, తేలిగ్గా గ్యాస్ వస్తుంది. అందువల్ల మనం వ్యాధిని ఆలోచించినప్పుడు ప్రత్యక్ష పరోక్ష కారణాలు ఆలోచించి ఔషధాలను ఎంపిక చేసుకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నక్స్వామిక అజీర్తి బాధలకు హోమియోలో ఒక ముఖ్యమైన ఔషధం. నక్స్వామిక వ్యక్తులకు పొట్టలో నొప్పిగా ఉండి పదే పదే విరోచనాలు అవుతూ ఉంటాయి. వీరిలో పోటీతత్వం, అసూయ ఎక్కువగా ఉంటాయి. నూనెలు, కొవ్వు పదార్థాలు, కారం, మసాలాల్ని బాగా ఇష్టపడతారు. వీరికి మలబద్ధకం కూడా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తుంచుకుని నక్స్వామికాను వాడుకోవాలి. అజీర్తి బాధలకు మరొక మంచి ఔషధం బ్రయోనియా. బ్రయోనియా వ్యక్తులకు మలబద్ధకం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగుతున్నప్పటికీ మలబద్ధకం తగ్గదు. దాహం ఎక్కువగా ఉంటుంది. తరచూ నీళ్లు తాగుతూ ఉంటారు. వీరికి అపెండిక్స్ బాధలు ఉంటాయి. ఈ లక్షణాల్ని గుర్తుంచుకుని బ్రయోనియా వాడుకోవాలి. అజీర్తి బాధలకు లైకోపోడియం, చైనా, నేట్రంకార్బ్, అర్జెంటికం ఔషధాలు కూడా చక్కగా పనిచేస్తాయి. ఆర్జెంటమ్ నైట్రికం డిస్పెప్సియా రోగులకి, అంటే గ్యాస్ ఉన్న రోగులకి ప్రత్యేకమైనటువంటి ఔషధం. ఫ్లాటిలెన్స్ ఎక్కువ, వీళ్ళకి తీపి తింటారు, జీర్ణం కాదు. అందువల్ల తీపి తిని జీర్ణం కాక గ్యాస్ గురైనటువంటి వ్యక్తులు ఉన్నారే, వాళ్ళకి ఆలోచించదగినటువంటి ఔషధం ఆర్జెంటమ్ నైట్రికం. రేపు ఏదన్నా విషయం ఉంటే ఇవాళించే దాన్ని మొత్తం లెక్క వేసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలో ఆలోచిస్తుంటారు. తర్వాత ఈ వ్యక్తులకి లౌడ్ బెల్చింగ్స్, పెద్ద పెద్ద త్రేణుపు ఎక్కువగా వస్తుంటాయి. గ్యాస్ కూడా ఎక్కువగానే పోతుంటుంది. ఈ రకమైనటువంటి మనస్తత్వం అంటే యాంటిసిపేటరీ మనస్తత్వం. ఆ తర్వాత ఆలోచించదగినటువంటి ముఖ్యమైనటువంటి ఔషధం కార్బోవిచ్.
కార్బోవిద్యులో వ్యక్తుల్లో ప్రత్యేకంగా పొట్ట పై భాగంలో అంటే జీర్ణకోశం మొదటి భాగంలో ఎక్కువగా గ్యాస్ కూడుకొని ఉంటుంది. ఆ వ్యక్తులు జనరల్గా డిప్రెస్ అయి ఉంటారు, వాళ్ళకి గాలి ఎక్కువ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈ రకమైనటువంటి అంటే పొట్ట ఉబ్బరం, తర్వాత ఈ ఎక్కువగా గాలి ఫ్యాన్ ఉండాలనేటువంటి వ్యక్తులకి, ఆ రకమైన అజీర్తితో బాధపడే వ్యక్తులకు ఉన్నారే కార్బోవిద్యు చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం లైకోపోడియం వ్యక్తులు. ఈ లైకోపోడియం వ్యక్తులకి పొట్టొబ్బరంగా ఉంటుంది, బట్టలు వదులు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ ముందుకు వంగబడితే వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది, తీపి ఎక్కువ తింటుంటారు. మానసికంగా వీళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు, దానికి తోడు మలబద్ధకం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం చైనా సంబంధించిన వ్యక్తులకి పైన కింద మధ్య ప్రతి చోట గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ చైనా వ్యక్తులు ఎక్కువగా పీరియాడికల్ కంప్లైంట్స్ ఎక్కువ బాధపడుతుంటారు. అంటే వాళ్ళకి అజీర్తి, జ్వరాలు ఏది వచ్చినా కానీ ఎక్కువగా మళ్ళీ తిరగబెడుతుంటాయి. మామూలుగా అందరికీ ఉపయోగపడేటువంటి పాలు కూడా సరిపడే కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులకి ముఖ్యమైనటువంటి ఔషధం నేట్రమ్ కార్బ్. నేట్రమ్ కార్బ్ వ్యక్తులు ఇతరులకు సహాయం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే బాధలను చూచి ఓర్చుకోలేరు, ఇతరుల బాధలను చూచి. అజీర్తి రావడానికి మనం తినే ఆహారమే కాకుండా మన శరీరంలోని అంతర్గత కారణాల వల్ల కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. అజీర్తితో బాధపడుతున్నప్పుడు వ్యక్తి లక్షణాలు, వ్యాధి లక్షణాలను సమన్వయం చేసుకుని నక్స్వామిక, పల్సటిల్లా, బ్రయోనియా, కార్బోవెస్, లైకోపోడియం, చైనా, నేట్రమ్ కార్బ్, అర్జెంటికం ఔషధాలను వాడుకుంటే అజీర్తి బాధలు త్వరగా ఉపశమిస్తాయి.